నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఒక వ్యక్తిని అనుకొని ఈ వీడియోని చూడండి. ఇది మీకు వారి నుంచి వస్తున్న మెసేజెస్ గురించి చెప్తుంది. అంటే యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ దీస్ ఆర్ దేర్ మెసేజెస్ టు యూ. ఓకే, సో మీ మనసులో మీరు పైల్ 1కి ఒక వ్యక్తిని అనుకొని చూడొచ్చు, పైల్ 2కి ఒక వ్యక్తిని అనుకొని చూడొచ్చు. సో మీరు ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళ నుంచి మీకు వస్తున్న మెసేజెస్ మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. ఇక్కడ నేను లెటర్స్ పెట్టినాను. మీ పేరులో స్టార్టింగ్ లెటర్ అవ్వనవసరం లేదు. మీరు అనుకుంటున్న వ్యక్తి పేరులో స్టార్టింగ్ లెటర్ అవ్వనవసరం లేదు. మీరు ఏ లెటర్కి అయితే అట్రాక్ట్ అవుతారో, లేదు నా పేరులో ఉన్న స్టార్టింగ్ లెటరు, లేదు నేను ఎవరి గురించి అయితే అనుకుంటున్నానో ఆ వ్యక్తి పేరులో ఉన్న స్టార్టింగ్ లెటర్ బట్టి నేను పైల్ని సెలెక్ట్ చేసుకుంటానంటే మీ ఇష్టం. కానీ మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తా అంటే మీరు ఆ విధంగా పైల్ సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఒక పైల్కి ఒకరిని అనుకోవచ్చు, ఒక పైల్కి ఒకరిని అనుకోవచ్చు. ఇది పైల్ నెంబర్ 1, ఇది పైల్ నెంబర్ 2. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ACEGIKMOQSUWY ఈ లెటర్స్ని బట్టి, లేదు ఈ కార్డ్ని బట్టి, లేదు మీకు అనిపించి పైల్ నెంబర్ 1ని సెలెక్ట్ చేసుకున్నారో, వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పైల్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మీరు ఎవరినైతే అనుకొని ఈ పైల్ని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ నుంచి మీకు ఏం మెసేజెస్ వస్తున్నాయి అనేది మనం ఫస్ట్ చూద్దాం. సో మీరు ఒకరిని అనుకొని పైల్ చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో దీస్ ఆర్ దేర్ మెసేజెస్ టు యూ. సో మీకు వాళ్ళ నుంచి వస్తున్న మెసేజెస్ ఇవి. మనం చూద్దాం ఏం మెసేజెస్ వస్తున్నాయి అని. వాయిస్, change, going forward, purity. So voyage, change, going forward, purity. ఈ కార్డ్స్ మీకు వచ్చినాయి. అండ్ టాప్ ఆఫ్ ద డెక్లో మనకి ట్రూత్ ఉంది. నేను ఇది కూడా తీసుకుంటాను. సో మీరు ఒక జర్నీలో ఉన్నారు, ఒక ప్రయాణం అయితే చేస్తున్నారు. ఈ వ్యక్తితో ఒక ప్రయాణం సాగుతుంది. అది ముందరికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు. సో ఈ ప్రయాణం ఎవరితోనైనా కావచ్చు. మీరు ఎవరినైతే అనుకొని చూస్తున్నారో వాళ్ళతో ఒక ప్రయాణం ముందరికి సాగించాలనుకుంటున్నారు. అంటే అది కొనసాగాలి అనుకుంటున్నారు. దీన్ని ముగిసిపోవాలి, దీన్ని అంతం చేయాలి అని మీరు అనుకోవడం లేదు. సో ఈ ప్రయాణం ముందరికి వెళ్ళాలని మీరు కోరుకుంటున్నారు. సో ప్రయాణం ముందరికి వెళ్ళాలి అంటే ఎలా అంటే ప్రయాణం ముందరికి సాగుతుంది ఎప్పుడైతే మనం నిజాయితీగా ఉంటామో, ఎప్పుడైతే మనం ప్యూర్గా ఉంటామో అప్పుడే ప్రయాణం సాఫీగా జరుగుతుంది. లేదు అంటే ఆటుపోట్లు అనేటివి అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు, వాయేజ్ అంటే ఒక ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణంలో మార్పులు వస్తున్నాయి. సో ఈ మార్పులు ఎందుకు రావచ్చు అంటే మేబీ మనం కొన్ని వాళ్ళ నుంచి హైడ్ చేస్తున్న దానివల్ల. సో వాళ్ళ మెసేజ్ మీకేంటి అంటే ఈ ప్రయాణం సాఫీగా జరగాలి, లేదు సాఫీగా సాగాలి అని నీకు ఉంది, నాకు ఉంది. కానీ మన మధ్యలో ఎందుకు ఈ పొరపచ్చాలు వస్తున్నాయి, మన మధ్యలో ఎందుకు ఈ దాపరికాలు వస్తున్నాయి, ఎందుకు నువ్వు ముందున్నంత ట్రూత్ఫుల్గా ఇప్పుడు నువ్వు నాతో ఉండలేకపోతున్నావు. ముందు ఎంత ప్యూర్ లవ్ ఉన్నింది నీలో, ఎంత ప్యూరిటీ ఉన్నింది. సో తెలుపు ఎంత పీస్ఫుల్గా, ప్లెజెంట్గా, ప్యూర్గా ఉంటుందో ఆ విధంగా ఉన్న నువ్వు, లేకపోతే మన రిలేషన్షిప్ ఇప్పుడు ఎందుకు ఆ విధంగా ఉండలేకపోతుంది. సో ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ నేను ఎలా తీసుకోవాలి నిన్ను, మూవింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు ముందుకు పోతున్నాము, లేకపోతే దీన్ని కొనసాగించాలనుకుంటున్నాము. సో నేను ఎలా తీసుకోవాలి, నాకు నువ్వు పరిచయమైనప్పుడు మీరు ఎలా ఉన్నారో ఆ విధంగా నేను తీసుకోవాలా, లేదు అంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో ఆ విధంగా నేను తీసుకోవాలా. ఇక్కడ మార్పులు ఎందుకు వస్తున్నాయి. సో ఈ మార్పులు మంచి కోసం అయితే పర్వాలేదు, కానీ ఈ మార్పుల వల్ల మనకి దూరం పెరిగితే మటుకు అది కష్టమైపోతుంది రిలేషన్షిప్ ముందరికి తీసుకుపోవడానికి. సో
ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి, ఈ మార్పులు మంచి మార్పులా, ఈ మార్పు వల్ల రిలేషన్షిప్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుందా, లేదు ఈ మార్పు వల్ల రిలేషన్షిప్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అనేది మనం టారో ద్వారా మనం క్లారిఫికేషన్ తీసుకుందాము. సో గోయింగ్ ఫార్వర్డ్ అనే కార్డ్ ఎందుకు వచ్చింది, గోయింగ్ ఫార్వర్డ్కి మనకి జస్టిస్ కార్డ్ వచ్చింది, వాయిడ్కి మనకి 3 of Wands వచ్చింది, మనకి చేంజ్కి ఏం కార్డ్, చేంజ్కి మెజిషియన్ ఇన్ రివర్స్ వచ్చింది, ప్యూరిటీకి ఏం కార్డ్ వస్తుందో చూద్దాం. ప్యూరిటీకి 10 of Pentacles వచ్చింది, అండ్ మనకి ట్రూత్కి ఏం కార్డ్ వస్తుందో చూద్దాం. ఓకే, ట్రూత్కి హై ప్రిస్ట్రెస్ వచ్చింది. ఇక్కడ ఖచ్చితంగా దాపరికాలు వచ్చేసినాయి. సో మీరు ఏదైతే దాస్తున్నారో అది ఎదుటి వ్యక్తికి నచ్చట్లేదు. సో సీక్రెట్స్ మెయింటైన్ చేయడం మంచిదే, కానీ వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని చాలా ఓన్ చేసేసుకొని చాలా పొసెసివ్గా ఫీల్ అవుతూ ఫ్యామిలీ మెంబర్స్, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కాకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు మిమ్మల్ని ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తున్నారు, మిమ్మల్ని మన అనుకుంటున్నారు. సో మన అనుకున్న వాళ్ళతో మనకేంటంటే ఎప్పుడైతే మనం కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తామో, లేకపోతే వాళ్ళని నిజం తెలియనీయకుండా అది మనం వాళ్ళని బాధ పెడుతుందని చెప్పి నిజాన్ని మనం హైడ్ చేస్తున్నామా, లేకపోతే ఇంకొక విధంగా హైడ్ చేస్తున్నామా, వాళ్ళకి అప్రస్తుతం. వాళ్ళేమనుకుంటున్నారంటే నేను ఇంత ఇదిగా నమ్ముతున్నాను కదా, నేను ఇంత నమ్మకం పెట్టుకున్నాను కదా, నా దగ్గర ఎందుకు ఇలాంటి విషయాల్లో దాపరికాలు, నా దగ్గర ఎందుకు వీళ్ళు దాస్తున్నారు, నాతో దాయాల్సినంత విలువైనటివి ఏమున్నాయి, అలాంటివి ఏం జరుగుతున్నాయి, ఎందుకు దాస్తున్నారు అనేది వాళ్ళ మేజర్ ఇదన్నమాట. సో ఈ ప్రయాణం ఏంటంటే ఎక్స్పాన్షన్ కోసం, గ్రోత్ కోసం, మీ ఎదుగుదల వాళ్ళ ఎదుగుదల, మీ హ్యాపీనెస్ వాళ్ళ హ్యాపీనెస్, మీ ఎక్స్పాన్షన్ వాళ్ళ ఎక్స్పాన్షన్, ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. సో ఈ ప్రయాణంలో మనం ఒకరి పట్ల ఇంకొకరికి గౌరవం కావచ్చు, లేకపోతే ఒకరి ఎదుగుదల వల్ల ఇంకొకరి మార్పు కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో ఇలా జరుగుతున్న ఈ ప్రయాణంలో అంటే మనం ఒకటి అనుకొని ప్రయాణం మొదలుపెట్టినాము. సో మనం ఏదైతే అనుకున్నామో ఆ ప్రయాణంలో మార్పులు వస్తున్నాయి. సో ఈ మార్పులు ఏంటంటే చాలా మ్యాజికల్గా వస్తున్నాయి. ఇక్కడ మెజిషియన్ వచ్చినారు, కానీ మెజిషియన్ ఇన్ రివర్స్ వచ్చినారు. సో మెజిషియన్ ఇన్ రివర్స్ వచ్చినప్పుడు మనకి ఏం చెప్తున్నారు, సో మనకి కావాల్సినట్లు పాజిటివ్ చేంజెస్ రావట్లేదు, మ్యాజిక్ మనకి పాజిటివ్గా వర్కౌట్ అవ్వట్లా, మ్యాజిక్ మనకి చాలా కష్టాలను కొని తెస్తుంది ఇక్కడ అనమాట. ఎందుకు అంటే ఇక్కడ మీరు యూస్ చేస్తున్న మ్యాజిక్ ఏదైతే ఉందో, నేను మ్యాజిక్ అనే వాడతాను. అంటే మీరు ఎలా అయితే వీళ్ళని ట్రీట్ చేస్తున్నారో, లేకపోతే మీరు ఎలా అయితే వీళ్ళ నుంచి దాస్తున్నారో, లేకపోతే ఎలా అయితే వీళ్ళతో మీరు బిహేవ్ చేస్తున్నారో అది కొంచెం అనుమానించేలాగా ఉందన్నమాట. సో అక్కడ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో వాళ్ళు ఏమంటున్నారంటే, నేను ఎంత అర్థం చేసుకోవాలన్నా కానీ నాకు అర్థం అవ్వట్లేదు, నాకు ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది మట్టుకు అర్థమవుతుంది, అంటే ఇది మంచిగా జరగట్లేదు అనేది కూడా నాకు అర్థమవుతుంది. సో నాకు ఇక్కడ ఏంటంటే నాకు న్యాయం ఇక్కడ జరగట్లేదు. సో ఇంకా ఇది ముందరికి వెళ్తే కూడా నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. ఇది ముందరికి తీసుకొని వెళ్ళేటప్పుడు నాకు న్యాయం నిజంగానే జరుగుతుందా, న్యాయం నిజంగానే జరిగితే ఇక్కడ మళ్ళీ 10 of Pentacles అంటే ఫినాన్షియల్గా గ్రోత్ కావచ్చు, లేదు ఫ్యామిలీ వైజ్ గ్రోత్ కావచ్చు, ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి ఎప్పుడు వెన్ ఇంటెన్షన్స్ ఆర్ ప్యూర్. కానీ ప్రస్తుతానికి వాళ్ళకి ఏంటంటే ఈ ప్యూరిటీ పైన, మీ ఇంటెన్షన్స్ పైన, న్యాయం పైన, జస్టిస్ పైన మిమ్మల్ని వాళ్ళల్లో తీసుకోవడానికి కానీ, వాళ్ళ కమ్యూనిటీలో కావచ్చు ఆ ప్లేస్లోకి తీసుకోవడానికి కానీ వాళ్ళకి కొన్ని క్వశ్చన్ మార్క్స్ మిగిలిపోయినాయి. ఎందుకంటే ట్రూత్ ఈజ్ బీన్ హిడెన్ హియర్, నిజాన్ని దాచిపెట్టడం వలన వాళ్ళకి ఏంటంటే పూర్తిగా మీ పైన నమ్మకం కుదరట్లేదు. ఇక్కడ మీరు ఎవరి గురించి అయితే అనుకొని చూస్తున్నారో ఆ వ్యక్తికి మీ పైన కొన్ని సందేహాలు ఉన్నాయి, క్లియర్ అవ్వాల్సిన సందేహాలు కొన్ని ఉన్నాయి. మీరు 10 అనే నెంబర్ చూస్తుంటే అది మీకు
ఇట్స్ ఎ సైన్ దట్ వాళ్ళు ఇంకా పూర్తిగా మిమ్మల్ని నమ్మడం లేదు. వాళ్ళకి నమ్మకం అనేది అంటే వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా నమ్మునింటారు, మీ పైన చాలా విశ్వాసం ఉంటుంది, మిమ్మల్ని చాలా వెనకేసుకొని వచ్చి నింటారు, మీ గురించి గట్టిగా పోరాడి నింటారు, లేకపోతే మీ ఎదుగుదల కోసం వాళ్ళు చాలా సహాయం చేసి నింటారు, మీ సంతోషంలో వాళ్ళ సంతోషాన్ని ఎత్తుక్కొని నింటారు, మీకోసం చాలా కష్టపడి నింటారు. కానీ వాళ్ళ దగ్గర మీరు కొన్ని దాస్తున్న దానివల్ల వాళ్ళకైతే బాధ అనిపిస్తుంది. ఎవరికైనా అనిపిస్తుంది కదా, దట్ మనం ఇంతగా నమ్మి మనం ఒకరి కోసం ఏదైనా చేసినప్పుడు వాళ్ళు మనలతో అంత ఓపెన్గా లేకుండా మన దగ్గర నుంచి కొన్ని దాస్తూ సీక్రసీ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా అనిపిస్తుంది దట్ నా నుంచి ఎందుకు ఇలా హైడ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి. సో వీళ్ళకి కూడా అదే ఫీలింగ్ నడుస్తుంది, నా నుంచి ఎందుకు హైడ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, మీరు ఓపెన్ అప్ అవుతారా, ఎప్పుడు ఓపెన్ అప్ అవుతారు, ఎప్పుడు చెప్తారు, పూర్తిగా నాకు ఎప్పుడు తెలుస్తుంది వీళ్ళ గురించి, లేకపోతే ఈ సిచ్యువేషన్ గురించి అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అంటే దట్ అంత సాల్వ్ అయిపోయి మళ్ళీ ఇది వరకు ఎలా అయితే ఉన్నామో అలా ఉంటే బాగుంటుంది కదా. సో ఎందుకు ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు, మనస్పర్ధలు ఎందుకు, లేకపోతే ఈ సైలెంట్ వార్ ఎందుకు, ఈ డిఫరెన్సెస్ ఎందుకు. సో ఇవన్నీ ఏంటంటే క్లియర్ అయిపోయి మనం ముందున్నప్పుడు ఎంత ఒద్దిగ్గా ఉన్నామో, ఎంత హ్యాపీగా ఉన్నామో, ఎంత ఎంజాయ్ చేస్తున్నామో ఆ విధంగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళకి కూడా ఏంటంటే మీతో ఒక మంచి ప్రాణం కొనసాగించాలనే ఉంది, కానీ కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి 6 of Swords వచ్చింది అండ్ మనకి Knight of Swords వచ్చి ఇన్ రివర్స్ పడింది. సో వాళ్ళకి ఏంటంటే హేస్ట్ మేక్స్ వేస్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నారేమో, వీళ్ళు కరెక్ట్గా డెసిషన్స్ తీసుకోవడం లేదు అండ్ మనకు కూడా కరెక్ట్గా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మనకు కూడా చెప్పడం లేదు కదా, వీళ్ళని ఎంతవరకు నమ్మాలి అనే క్వశ్చన్ మార్క్ అయితే ఖచ్చితంగా మిగిలిపోయింది. అండ్ వాళ్ళు ఇదివరకు ఉన్నంత ఫ్రీగా మీతో ఉండడం కానీ, ఇదివరకు మీతో ఏదైనా షేర్ చేసుకోవడానికి కానీ, లేకపోతే మీతో ఎక్కడికన్నా అంటే మీతో ఇదివరకు ఎంత ఫాస్ట్గా వాళ్ళు మింగిల్ అవ్వడానికి కానీ, మీతో షేర్ చేసుకోవడానికి కానీ, లేకపోతే మిమ్మల్ని కలవడానికి కానీ వాళ్ళు ఏదైతే ఉత్సాహం చూపిస్తున్నారో ఇప్పుడు ఆ ఉత్సాహం చూపించట్లేదు. వాళ్ళు నిదానంగానే పోదాంలే, నిదానంగా తీసుకొని వెళ్దాము, ఎందుకు అంటే మనం ఇక్కడ హరి అయ్యి అది మనకి బెడ్స్ కొట్టిందంటే మళ్ళీ మనం బాధపడాలి కదా, కాబట్టి మనం స్లోగా తీసుకొని వెళ్దాము, ఈ రిలేషన్షిప్ని కావచ్చు, లేకపోతే వీళ్ళని మనం అబ్జర్వ్ చేద్దాము. ఇన్ని ఇయర్స్ నాకు వీళ్ళు ఒకలాగా కనిపించినారు, ఇప్పుడు నాకు అలా కనిపించడం లేదు. సో అంటే చాలా అనుమానాలు రేకెత్తిచ్చేలాగా వాళ్ళు రైట్ బ్యాలెన్స్లోకి రాలేకపోతున్నారు, కరెక్ట్గా మీ గురించి థింక్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి 2-way థింకింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి అనుమానం అనే పురుగు దూరింది అంటే దాన్ని తీయడం చాలా కష్టమవుతుంది. అందులో మీరేంటంటే వాళ్ళ నుంచి ఎందుకు అసలుకి దాయాల్సి వచ్చింది. సో మనకి ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, అది మ్యారేజ్ కావచ్చు లేకపోతే ఏ రిలేషన్షిప్లో అయినా కానీ ఉన్నప్పుడు నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నిజాయితీగా ఉండడము, నిజం ఏదైతే ఉందో దాన్ని పంచుకోవడము, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే అలా జరగట్లేదు అన్న ఒక డౌట్ వచ్చిందంటే ఇంకక్కడ ఒక అంటే పాలల్లో విషం చుక్క వేసినట్లే. సో ఆ విధంగా ఎప్పుడైతే ఆ విష చుక్క పడిపోతుందో అప్పుడు వాళ్ళు నమ్మడం అనేది కష్టమైపోతుంది. ప్లస్ ఏంటంటే ఆ హోప్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు దేని గురించి అయితే అనుకున్నారో, దేనికోసమైతే నిలబడ్డారో, దేనిపైన అయితే వాళ్ళు చాలా ఆశాజనకంగా ఉన్నారో, వాళ్ళు ఎవరితో అయితే అంత ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అయిపోయినారో ఆ ఎమోషనల్ బాండ్ వచ్చి వాళ్ళకంత సాటిస్ఫాక్షన్ లేకుండా, లేకపోతే వాళ్ళకి లాయల్గా లేరు, నాకు నిజాయితీగా లేరు, లేకపోతే నాకు కట్టుబడి లేరు అన్న ఫీలింగ్ ఒకసారి వచ్చిందంటే ఆ ఫీలింగ్ పోవాలంటే చాలా చాలా కష్టం. సో ఇక్కడ మీరు ఎవరినైతే అనుకొని చూస్తున్నారో వాళ్ళకి ఏంటంటే మీరు కొంచెం మిస్టీరియస్గా కనిపిస్తున్నారనమాట. సో కొంచెం మిస్టీరియస్గా కనిపిస్తున్నారు, కానీ వాళ్ళు మిమ్మల్ని వదులుకోవాలనుకోవడం లేదు, మీతో ఈ ప్రాణం కొనసాగించాలనుకుంటున్నారు, కానీ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. మీరు ఎప్పుడు ఓపెన్ అప్ అయ్యి మీరు వాళ్ళతో షేర్ చేసుకుంటారా, వాళ్ళకి చెప్తారా, వాళ్ళకి ఆ క్లారిటీ ఇస్తారా అనే దానిపైన వాళ్ళైతే ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారు. They want to take this relationship forward, but they at the same time they want to know what is exactly happening in your life or what is making you feel so
మీకు మీరే ఎందుకు అయిపోతున్నారు, మీరు ఎందుకు ఇదివరలాగా పంచుకోలేకపోతున్నారు, ఈ మార్పులు మీలో ఎందుకు వస్తున్నాయి ఇంత సడన్గా, మీరు చాలా ప్యూర్ సోల్స్, సో మీలో ఆ ప్యూరిటీ ఎందుకు మిస్ అవుతుంది, మీలో ఆ కల్మషం ఎందుకు వచ్చేసింది, సో మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు విపరీతంగా బాధపడుతున్నారు. సో అదైతే వాళ్ళ మనసులో నడుస్తుంది. మీకు వాళ్ళు డైరెక్ట్గా వ్యక్తపరచాలనుకుని మీరు బాధపడతారేమో అని చెప్పి వ్యక్తపరచలేక అలా అని వాళ్ళు లోపల పెట్టుకొని వాళ్ళు ఇంకొంచెం ఆ పెయిన్ని తీసుకోలేక కొంచెం అయితే వాళ్ళు సతమతం అవుతుంటారు. ఎలా చెప్పాలో అర్థం అవ్వదు, చెప్తే మీరు ఎలా తీసుకుంటారో అర్థం అవ్వదు. ఒకవేళ మీతో ట్రై చేసినా కానీ మీరు ఒక్కొక్కసారి మీరు తీసుకోవాల్సిన విధంగా తీసుకోకుండా మీరు డిసప్పాయింట్ అయ్యి మీరు నన్ను నమ్మరా, ఇంతేనా, మీరు నన్ను ఇన్ని రోజులు చూసి నాతో ఉండి మీరు నన్ను ఇలా అంటారా అని మీరు కూడా వాళ్ళపైన రివర్స్లో అని, సో వాళ్ళకి ఏంటంటే అది కూడా చాలా బాధాకరంగా అనిపిస్తుండొచ్చు. సో మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి మిమ్మల్ని ప్రశ్నించి దానికి వాళ్ళకి తిరిగి సమాధానం మీరు చెప్తున్నప్పుడు వాళ్ళకి అంటే ఏమంటారు దట్ అడిగి నేను ఊరికనే ఇంకొంచెం పెద్దది చేసుకున్నానా, లేకపోతే అడిగి నేను ఎక్స్పెక్ట్ చేసింది వెనక్కి రాలేదా, సంథింగ్ ఇట్లాంటివి కూడా మైండ్లో రన్ అవుతుంటాయి. సో వాళ్ళైతే మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మీరైతే ఏదైనా మనసులో ఉంటే దాన్నంటే వాళ్ళతో షేర్ చేసుకోండి. అది మీరు ఎప్పుడైతే వాళ్ళతో షేర్ చేసుకుంటారో వాళ్ళకు కూడా అది ఏమీ లేని విషయమే అయిన ఉండొచ్చు, దాంతో వాళ్ళకి సంబంధం లేని విషయమే అయిన ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే ఇదివరకు లేదు ఎప్పుడు నాతో ఇలా ఉంటావు కదా, ఇప్పుడు మటుకు ఎందుకు నాతో ఇలా ఉన్నావు అన్న ఫీలింగ్లో ఉన్నారు. కాబట్టి సో మీరు చెప్పాలనుకుంటే, మీరు షేర్ చేసుకోవాలనుకుంటే వాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళతో ఇదివరకు మీరు ఎలా ఉన్నారో అలా ఉంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వాళ్ళైతే దానికోసం వెయిట్ చేస్తున్నారు. మీకని రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2 ఎవరైతే BDFHJLNPRTVXZ ఈ లెటర్స్ కానీ లేదు ఈ పర్టికులర్ కార్డ్ని లేదు పాయిల్ 2ని సెలెక్ట్ చేసుకొని వచ్చినారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో ఫస్ట్ మనమైతే చూద్దాం మీరు ఎవరినైతే అనుకొని వీడియో చూస్తున్నారో. సో నేను థింక్ ఆఫ్ ఎ పర్సన్ అన్నాను కదా, సో అలా ఎవరినైతే అనుకొని చూస్తున్నారో దిస్ ఈజ్ దేర్ మెసేజ్ టు యూ. సో ఇది వాళ్ళ మెసేజ్ మీకు. సో వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం మనం ఇప్పుడు ఈ కార్డ్స్ ద్వారా. సో పాయిల్ నెంబర్ 2 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళు ఎవరినైతే అనుకొని వీడియో చూస్తున్నారో వాళ్ళ నుంచి వస్తున్న మెసేజ్: సక్సెస్, ప్రొటెక్షన్, హ్యాపీనెస్, ఓ వావ్, embracing. So you're embracing the success and you're fully satisfied. So a happiness అనేది మీకు ఉంది బికాస్ ఆఫ్ దిస్ సక్సెస్ అండ్ ఆ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. సో ఇక్కడ రిలేషన్షిప్ ఏంటంటే దిస్ రిలేషన్షిప్ ఈజ్ బీయింగ్ సక్సెస్ఫుల్లీ మూవింగ్ ఫార్వర్డ్ అనమాట. చాలా సక్సెస్ఫుల్గా ముందరికి వెళ్తుంది. యు ఆర్ ఎంబ్రేసింగ్ ఈచ్ అదర్. మీరు ఒకరి కంపెనీలో ఒకరు చాలా ఇష్టపూర్వకంగా చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ యూ ఫీల్ వెరీ వెరీ ప్రొటెక్టెడ్ వెన్ యు ఆర్ విత్ దెమ్. సో వాళ్ళు మీకు వాళ్ళకి మీ వల్ల చాలా హ్యాపీనెస్ రావడం కానీ లేదు మీకు వాళ్ళ వల్ల చాలా హ్యాపీనెస్ రావడం కానీ జరుగుతుంది ఇక్కడ. సో సక్సెస్ ఓవర్ నైట్ వచ్చి ఉండదు. యూ వుడ్ హ్యావ్ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ టఫ్ టైమ్స్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి ప్యాంథర్, ఇక్కడ నల్లగా ఇక్కడ ప్యాంథర్ కనిపిస్తుంది చూడండి. ఈ చీకట్లో దీంట్లో ఈ ప్యాంథర్ కూడా దాగి ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఈ కకూన్ కూడా దాగి ఉంది. ఇక్కడ ఈ ప్యారెట్ అనుకోండి, ఇది ప్యారెట్ రిలేటెడ్ బర్డ్, సో ఇది కూడా దాగి ఉంది అనమాట. సో ఆ విధంగా మనకి అది ఒక వైల్డ్ యానిమల్, ఇది బర్డ్. సో ఆ విధంగా కొంచెం వైల్డ్నెస్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఆ సాఫ్ట్ టించ్ కూడా ఉంటుంది. సో ఈ వైల్డ్నెస్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా మీకు ఆ ప్రొటెక్షన్ అనేది కావాలి. సో వీళ్ళు మిమ్మల్ని ఆ విధంగా సేఫ్ గార్డ్ చేసి నింటారు, మీకు ఆ ప్రొటెక్షన్ ఇచ్చి నింటారు. మీ హ్యాపీనెస్ ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు పార్ట్ అండ్ పార్సల్ మీతో పాటు నవ్వు నింటారు, మీతో పాటు ఏడ్చి నింటారు, మీతో పాటు అన్నీ షేర్ చేసుకొని నింటారు. అండ్ మీ సక్సెస్లో కూడా వీళ్ళకి ఆ భాగం ఉంది. సో యు ఆర్ ఎంబ్రేసింగ్ ఈచ్ అదర్. కానీ ఇక్కడ చూడండి
ఇక్కడ ఒక్కటే పక్షి ఉంది, కానీ దీని రిఫ్లెక్షన్ కింద ఉంది. సో యు ఆర్ లైక్ దర్ రిఫ్లెక్షన్, మిర్రర్ ఇమేజ్ లాగా. సో బాడీ నాదైతే సోల్ నీది, ఆత్మ నీది అంటారు కదా, ఆ విధంగా ఒకరితో ఒకరు మమేకం అయిపోయి ఏదైనా కానీ షేర్ చేసుకునే అంత ఇంటిమసీ, షేర్ చేసుకునే అంత ఆ ఫ్రీడమ్ ఒకరి పట్ల ఒకరికి ఉంది ఖచ్చితంగా. అండ్ ఇక్కడ వాళ్ళు మీకు చెప్పాలనుకుంటున్న మెసేజ్ ఏంటంటే, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ నేను నీ కోసం ఎప్పుడూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడ ప్రొటెక్షన్ వచ్చింది కదా. సో తద్వారా వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కానీ నేను మీతో ఉన్నాను. మీరు ఏదైతే అనుకొని చేయాలనుకుంటున్నారో మీరు చేస్తూ వెళ్ళిపోండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. మీలో ఆ ఫోకస్ ఉంది. సో ఆ ఫోకస్ మిమ్మల్ని చాలా దూరం తీసుకొని వెళ్తుంది. అండ్ మీలో ఏదైనా భయాలు ఉంటే వాటిని అయితే వదిలేసేయండి. ఆ భయాలు వచ్చి మిమ్మల్ని గేట్వే అంటే వాటి వల్ల మీరు పొందాల్సిన సక్సెస్ కొంతమంది పొందలేకపోతున్నారు, చీకట్లో మిగిలిపోతున్నారు. సో మీరు ఆ భయాలను వీడినప్పుడే మీరు పొందాలనుకున్న సక్సెస్ని మీరు పొందగలుగుతారు అని వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు. సో వాళ్ళు మీ మిర్రర్ ఇమేజ్ కాబట్టి, సో వాళ్ళు మీకు శక్తిని ఇస్తున్నారనమాట. సో వాళ్ళు మీకు శక్తిని ఇస్తున్నారు. అండ్ మీరు దేనికోసమైతే తాపత్రయపడుతున్నారో, సాధించాలి 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 అనే తపన మీలో ఏదైతే ఉందో, లేదు వాళ్ళలో ఏదైతే తపన ఉందో, సో దాన్ని మీరు గుర్తించడం కానీ, దానివల్ల మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ, వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కానీ, దీనివల్ల ఏంటంటే చాలా అడ్వెంచర్స్ కూడా మీరు కలిసి చేసి ఉంటారనమాట. అడ్వెంచర్స్ అంటే అసాధారణంగా ఎవరు చేయలేనటివి కొన్ని ఉంటాయి కదా, లైక్ బంకీ జంప్స్ ఇట్లాంటివి కాకపోయినా కానీ స్కూపడు, స్కై డైవింగ్, లైక్ ఇట్లాంటివన్నీ. సో మరి అంత పెద్ద పెద్ద ఇవి కాకపోయినా కానీ చిన్న చిన్నవి ఏమన్నా ఉంటాయి కదా, ట్రెక్కింగ్కి వెళ్ళడం, ఫారెస్ట్లో క్యాంప్ ఫైర్ చేసుకోవడం, లేకపోతే ఏదో ఒకటి ఇట్లా మాదిరా సంథింగ్ దట్ ఈస్ అడ్వెంచరస్, అంటే ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయింది, దాంట్లో కొంచెం సాహసం కూడుకున్నది, అలాంటివి ఏదో ఒకటి వీళ్ళతో మీకు అలాంటి మెమరీస్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆ అడ్వెంచర్స్ ఏంటంటే యాక్షన్ ఎనర్జీస్ని ఉంటాయి, కానీ అక్కడ కూడా వీళ్ళు ఏంటంటే దే వుడ్ హ్యావ్ ప్రొటెక్టెడ్ యూ. అండ్ మీరు ఆ సేఫ్ సెక్యూర్డ్ జోన్లో ఉండడానికి, మిమ్మల్ని ఉంచడానికి వాళ్ళు చాలా ప్రయత్నిస్తుంటారు. వాళ్ళ మెసేజ్ ఏం లేదు, నేను ఐఎమ్ ది ప్రొటెక్టర్, నేను నిన్ను కాపాడుతాను, నువ్వు ఎంత దూరమైన వాళ్ళు, నువ్వు ఎలాంటి అడ్వెంచర్స్ అయినా చేయి, నువ్వు సక్సెస్ అవ్వడానికి నేను ఎంతైనా హెల్ప్ చేస్తాను, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. సో వీఆర్ ఎంబ్రేసింగ్ ఈచ్ అదర్స్ సక్సెస్, హ్యాపీనెస్, ప్రొటెక్షన్, చేంజ్, యాక్షన్, అడ్వెంచర్, ఫోకస్ అన్నీ అని వాళ్ళు మీకు చెప్తున్నారనమాట. సో స్వీట్ ఆఫ్ దెమ్ అసలుకి, సో క్యూట్. సో ఇక్కడ మనం టారో ద్వారా చూద్దాం, మనకి క్లారిఫికేషన్ కార్డ్స్ తీసుకుందాం. మనం హ్యాపీనెస్కి క్లారిఫికేషన్ కార్డ్, ఓ చాలా కార్డ్స్ వచ్చినాయి. సో ఈ హ్యాపీనెస్ ఎందుకు ఫీల్ అవుతున్నారంటే, మీరు ఎక్కడైతే నాకు ఇంకా దారి కనిపించట్లేదు, అయోమయ స్థితిలో ఉండి ఏం డెసిషన్స్ తీసుకోవాలో అర్థం కాకుండా అలాంటి స్టేజ్ నుంచి మీకు ఏం అవసరం లేదు, మీరు ఎలా ముందుకు వెళ్తే మీరు అనుకునేది మీరు చేరగలుగుతారు, లేకపోతే మీ డెసిషన్ మేకింగ్ ఏదన్నా కానీ మీకు ఇక్కడ సందేహం వచ్చింది, మీరు ఇక్కడ ఆగిపోతున్నారు, మీకు ఇక్కడ అర్థం అవ్వట్లేదు, లేకపోతే మీకు ఇక్కడ అడ్డుగా ఏదన్నా నిలిచింది, దీన్ని క్లియర్ చేసుకుంటే మీరు హ్యాపీగా ముందరికి వెళ్ళగలుగుతారు. అలాంటి వాటిలో అన్నిట్లో వాళ్ళ సలహాలు కానీ, వాళ్ళ ప్రెజెన్స్ కానీ, లేదు వాళ్ళ డైరెక్ట్ హెల్ప్ కానీ, ఇండైరెక్ట్ హెల్ప్ కానీ మీకు పనిచేసినాయి అన్నమాట. సో ఆ విధంగా మీరు ఏ కప్తో ప్రాణం చేస్తే మీరు ఏం సాధించగలుగుతారు, ఏ విధంగా మీరు మీ హ్యాపీనెస్ని పొందగలుగుతారు అనేది మీకు వాళ్ళు తెలియజెప్పునింటారు, వాళ్ళు హెల్ప్ చేసి ఉంటారు అలాంటి విషయాల్లో. సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచుకోవడం, మిమ్మల్ని హ్యాపీగా చూడడం, మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం, వాళ్ళకి అది సరదా, దట్ అంటే మీరంటే అంత ఇష్టం. సో ఆ ఇష్టం ఏంటంటే వాళ్ళు చాలా విధాలుగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఒకటి ఏంటంటే మీరు సంతోషంగా ఉండడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు అండ్ మీకు ఆ క్లారిటీని ఇస్తారు, సో దట్ మీరు హ్యాపీగా ఉండాలి అండ్ ఉంటారు అనేదానికి. సక్సెస్ ఎందుకు వచ్చిందో చూద్దాం మనం ఇప్పుడు. పేజ్ ఆఫ్ వాండ్స్, మీలో ఆ ఫైర్ ఉంది, ఆ ఫైర్ ఎనర్జీ మీకు సక్సెస్ని తీసుకొని వచ్చి
పెడుతుంది అనమాట. దట్ యునో మనకి ఎప్పుడైతే ఫైర్ ఎనర్జీ దట్ యునో మనం ఏదైనా సాధించాలి, మనలో ఆ శక్తి ఉంది, మనలో ఆ పొటెన్షియల్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే మీరు ఎప్పుడన్నా లో ఫేజ్లో ఉన్నా కానీ, మీరు ఎప్పుడన్నా మీ పైన మీకు డౌటింగ్ ఎనర్జీస్ ఉన్నా కానీ, నేను చేయలేనేమో అట్లాంటి ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చినా కానీ వాళ్ళు మిమ్మల్ని బాగా మోటివేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ వాళ్ళ మెసేజ్ ఏంటంటే మీకు దట్ నేనున్నా కదా, మెహూనా, ఆ మోటివేటింగ్ ఫ్యాక్టర్ నేనే. సో మీరు సక్సెస్ఫుల్గా మీరు ఎంత ఎదిగితే నేను అంత సంతోషపడతాను. సో వాళ్ళు మీకు ఏంటంటే ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. మనకి ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో పొటెన్షియల్ ఉంది అండ్ దే బిలీవ్ దట్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. మీకు చాలా పొటెన్షియల్ ఉంది. మీ పొటెన్షియల్ని మీరు ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడతారో, మీరు ఏది అనుకుంటారో దాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు అని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారనమాట. అండ్ మనకు అక్కడ ప్రొటెక్షన్ ఎందుకు ఉందో చూద్దాం. ఓకే, కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఒక్కొక్కసారి మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోకపోవచ్చు, అంటే మీరు అంత షార్ప్గా ఉండరు. ఒక్కొక్కసారి అమాయకంగా, నైవ్గా, టెండర్గా, సున్నితంగా డీల్ చేస్తే సరిపోతుంది కదా అన్న ఫీలింగ్లో ఉండిండొచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అని చెప్పి వీళ్ళు సడన్గా జంప్ ఇన్ అయ్యి, నేను ఉన్నాను, ఐఎమ్ హిజ్ ఆర్ హర్ ప్రొటెక్టర్, సో యూ కాంట్ క్రాస్ ద బౌండరీస్, మీరైతే ఈ బౌండరీకి అవతలే ఉండాలి, ఇవతలకి రాకూడదు అని చెప్పి మీరు చెప్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా జరుగుతుంటుంది. సో ఎంబ్రేజింగ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 7 ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఇక్కడ మీకు ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీరు చాలా చాలా అందంగా ఉంటారు, నో డౌట్. అట్ ద సేమ్ టైం మీకు టెండర్గా, స్మూత్గా ఉంటారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కాబట్టి మీకు డబ్బుల విషయంలో కూడా ఒక్కొక్కసారి ఏంటంటే మీరు కొంచెం సున్నిత మనస్తత్వాలు కాబట్టి మిమ్మల్ని ఈజీగా మోసం చేయడానికి కూడా హై ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎలాంటి సోల్ అంటే కొంతమందికి ఇక్కడ దారి లేదు అనుకున్నా కానీ ఏదో విధంగా దారి సృష్టించబడుతుంది కదా, ఏదో విధంగా దారి సృష్టించబడి వాళ్ళు హ్యాపీగా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. సో మీరు అలాంటి సోల్ అనమాట, అలాంటి బ్లెస్డ్ సోల్. సో మీకు కానీ ఒక్కొక్కసారి డౌట్ ఏమొస్తూ ఉంటుందంటే ఈ సెల్ఫ్ డౌట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే నేను అందంగా ఉంటానా, నేను చేయగలుగుతానా, నేను నిజంగానే ఇదేనా అనేది ఉంటుంది. సో ఆ వెనకాల నుంచి పుష్ కావాలి. ఇప్పుడు వినాయక స్వామికి మనము ఎలా అయితే ఆయనలో ఎన్ని ఫ్లాస్ ఉన్నా కానీ, అంటే ఆయన ఏమి పిక్చర్ పర్ఫెక్ట్ పర్సన్ కాదు కదా, దట్ యునో ఆయనకి హ్యూమన్ తల లేదు, ఆయనకి ఆ తల శిరస్సును ఖండిస్తే శివుడు ఎలిఫెంట్ హెడ్ని తీసుకొని వచ్చి పెడతారు. ఆయన లావుగా ఉంటాడు, ఆయన వాహనం మూషికము, ఆయనకన్నా చాలా బుజ్జిగా ఉంటుంది. సో ఇట్లాంటివి చాలా ఉన్నా కానీ అందరూ ఆయన్ని నువ్వు ఇలా అన్నావు, నువ్వు అలా అన్నావు అన్నా కానీ ఆయనకి ఏంటి, ఆయనకి ఆయన పైన ఉన్న కాన్ఫిడెన్స్ కావచ్చు, ఆయన ఎలా ఉన్నా కానీ ఆయన క్యారీ చేసే విధానం కావచ్చు, ఆయనకున్న పవర్స్ కావచ్చు, ఆయనకున్న బిగ్ హార్ట్ కావచ్చు, ఆయనకున్న అంటే ఎలాంటి అబ్స్టికల్స్నైనా దాటేయగలుగుతాడు అన్న ఇది కావచ్చు. అండ్ ఎవరికైనా అలాంటి బాధ బంద్రి ఉండి అబ్స్టికల్స్ ఉన్నా కానీ వాళ్ళకు కూడా అయిన బ్లెస్సింగ్స్ పూర్తిగా ఉంటే వాళ్ళు కూడా దాటేస్తారు అంటారు కదా. సో ఆ విధంగా ఏంటంటే సో మీలో ఏదన్నా ఫ్లాస్ ఉన్నా, మీరు ఏదన్నా ఎక్కడన్నా పొరపాట్లు చేస్తాన్నా, మీరు ఏదన్నా రాంగ్ నిర్ణయాలు తీసుకుంటాన్నా, లేకపోతే మీకు ఏమైనా ఆప్షన్స్ వచ్చినప్పుడు మీకు ఆ క్లారిటీ లేకపోయినా కానీ, లేదు ఒకవేళ ఒక తప్పు డెసిషన్స్ తీసుకొని మీరు బాధపడతానా కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఇట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఎంబ్రేజ్ ఇట్ టు, ఇట్స్ ఓకే. ఎప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు అనేది ఏమి ఉండదు. ఒకసారి ఆ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా యూ షుడ్ నో హౌ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అనేది వాళ్ళు మీకు చెప్తుంటారనమాట. అండ్ ఒక ఆపర్చునిటీ మిస్ అయినా పర్వాలేదు, ఇంకొక ఆపర్చునిటీ ఉంది కాబట్టి గ్రాబ్ దట్ ఆపర్చునిటీ, చేసిన తప్పుని మళ్ళీ రిపీట్ చేయకుండా నువ్వు హ్యాపీగా ఉండు అని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారనమాట. సో ఇక్కడ పొటెన్షియల్, నైట్ ఆఫ్ పెంటికల్స్. సో మీలో ఎట్లంటే
దట్ మీరు తొందరపడి ఏదో చేసేయాలనేది ఉండదు. మీరు కొంచెం ఆచితూచి అడుగులు వేస్తారు, చాలా ఆలోచిస్తారు. సో వీళ్ళు ఏంటంటే, వీళ్ళు మీకు అగ్నిషన్ ఇవ్వకపోతే మీరు ఏంటంటే చేసే పనిలో మీరు చాలా స్లో ఉంటుంది. సో వీళ్ళు మీలో ఆ స్కిల్ పెంచుతున్నారనమాట. అండ్ వీళ్ళు మీకు అది కూడా చెప్తున్నారు దట్ ఒక్కొక్కసారి నువ్వు మరీ ఇంత నిదానంగా ఉంటే ఆపర్చునిటీస్ మిస్ అయిపోతావు. సో నువ్వు మిస్ అవ్వకూడదు అంటే కొంచెం నువ్వు ఫాస్ట్గా వాటిని గ్రాప్ చేసుకోగలగాలి అని మీకు ఆ విధంగా కూడా వీళ్ళు ఒక మెసేజ్ని పంపిస్తున్నారు. ఇక్కడ మొత్తానికి ఏంటంటే వాళ్ళకి మీరంటే చాలా చాలా ఇష్టం. వాళ్ళు మీరు హ్యాపీగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. దానికోసం వాళ్ళకి ఎంత కష్టమైనా కానీ వాళ్ళు ఆ కష్టం పడడానికి ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవడానికి. మీ సక్సెస్ వాళ్ళ సక్సెస్ లాగా ఫీల్ అవుతానంటారు. మీకు ఒక బాడీ గార్డ్ లాగా మిమ్మల్ని ఎంతసేపు ప్రొటెక్ట్ చేయడంలో, మీరు ఎక్కడ ఎవరు మిమ్మల్ని మోసం చేస్తారో, లేకపోతే మీరు ఎక్కడ ఒక తప్పట అడిగేసి మళ్ళీ మీరు బాధపడతారో అన్నట్లు మిమ్మల్ని అడుగున గైడ్ చేయడంలో కానీ ప్రొటెక్ట్ చేయడంలో కానీ వాళ్ళు అస్సలు వెనకంజ చేయట్లేదు. అండ్ వాళ్ళు ఏంటంటే, నేను ఇదివరకే చెప్పినట్లు మీ సంతోషంలో వాళ్ళ సంతోషం ఎత్తుక్కుంటున్నారు కాబట్టి మీకు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని వాళ్ళు కోరుకుంటూ అంటారు అనమాట. సో ఇక్కడ వాళ్ళ మెసేజ్ మీకైతే అదే, దట్ ఐ లవ్ యూ ద మోస్ట్ అండ్ ఐఎమ్ హియర్ టు ప్రొటెక్ట్ యూ. యువర్ సక్సెస్ ఈజ్ మై సక్సెస్, యువర్ హ్యాపీనెస్ ఈజ్ మై హ్యాపీనెస్ అనుకుంటున్నారనమాట వాళ్ళు. అండ్ ఇక్కడ చూడండి అదే. సో దానికోసం వాళ్ళు ఎంత జగ్లింగ్ అయినా చేయగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు. అన్నిటినీ తారుమారు చేసినా కానీ మీకోసం మీరు కోరుకున్న దాన్ని వాళ్ళు తీసుకొని వచ్చేదానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అండ్ వాళ్ళు కష్టపడినా కానీ వాళ్ళు కష్టపడినట్టు వాళ్ళు అస్సలు ఫీల్ అవ్వరు. ఎందుకంటే నాకు ఇష్టమైన వ్యక్తి కోసమే కదా నేను చేస్తున్నాను అన్నట్లు ఫీల్ అవుతారు. సో ఇక్కడ హ్యాండ్ మ్యాన్ వచ్చినారు. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కానీ ఒక్కొక్కసారి అనుకూలంగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి అనుకూలంగా లేకపోయి ఉండొచ్చు. సో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కానీ వాళ్ళైతే మటుకు మీకు ఈ పెయిన్ ఇవ్వాలనుకోవడం లేదు, మీకు ఈ ప్లెజర్నే ఇవ్వాలనుకుంటున్నారు. సో బ్యూటిఫుల్. అసలుకి ఈ విధంగా సాక్రిఫైస్ చేయడం కానీ లేదు ఈ విధంగా థింక్ చేయడం కూడా ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ కదా. అందరూ ఇలా థింక్ చేయరు మోస్ట్లీ. సో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నప్పుడు వాళ్ళు బాధపడుతూ కూడా మీకు సంతోషాన్ని పంచాలనుకుంటున్నారంటే దే ఆర్ బ్యూటిఫుల్ సోల్స్. అసలుకి మీరు 1111 నెంబర్ చూస్తా అన్నా కానీ, లేకపోతే 333 నెంబర్ చూస్తా అన్నా కానీ మీకు ఏంటంటే ఇది డబుల్ కన్ఫర్మేషన్ దట్ దే ఆర్ దేర్ ఫర్ యూ, దే ఆర్ విత్ యూ అండ్ దే విల్ బీ విత్ యూ. మీరు ఎంత హర్ట్ చేసినా కానీ, మీరు వాళ్ళని ఎంత బాధ పెట్టినా కానీ వాళ్ళైతే మీకు హ్యాపీనెస్ని, సెలబ్రేషన్ని ఇవ్వాలనుకుంటున్నారు. వాళ్ళు మీ కళ్ళల్లో ప్రేమని చూడాలనుకుంటున్నారు, లైక్ మీ కళ్ళల్లో సంతోషాన్నే చూడాలనుకుంటున్నారు. మీరు సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళు అంత బాధపడుతున్నారని కూడా మీకు తెలియజెప్పాలని అనుకోరు. దట్ నేను ఎవరి కోసం చేస్తున్నాను, నేను వీళ్ళ కోసమే కదా చేస్తున్నాను, నా అనుకున్న వాళ్ళ కోసమే కదా చేస్తున్నాను, సో ఏం ప్రాబ్లం లేదు, నేను ఎంత బాధైనా పడతానన్న అంత గొప్ప మనసు ఉంది వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే దట్ దేర్ ఫర్ యూ అండ్ దే విల్ బీ ఫర్ యూ ఫర్ ఎవర్. వాళ్ళ మెసేజ్ అయితే ఇదే. సో మీరు నన్ను ఎంత బాధ పెట్టినా కానీ, మీరు నన్ను ఎంత కష్టపెట్టినా కానీ నేనైతే మిమ్మల్ని వదలను. మీ సంతోషమే నా సంతోషం. సో ఆ బాధనైనా కానీ నేను సంతోషంగా దిగమింగగలుగుతాను, ఆ బాధని నేను సంతోషం కింద మార్చుకోగలుగుతాను, ఆ సంతోషాన్ని మీకు కూడా పంచగలుగుతాను అన్న ఫీలింగ్తో ఉన్నారు. సో దేర్ మెసేజ్ టు యూ ఈజ్ దిస్ బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.